ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. వక్రతుండ మహాకాయే సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాళేషు సర్వదా. గురు బ్రహ్మ గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓం గురువే నమః. సాయిరామ్. సాయిరామ్. మనం అంటే రాజవిద్య రాజగుహ్య యోగం, ఇది 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయంలో మనం రోజుకి 1-2 శ్లోకాలు చొప్పున మనం చెప్పుకుంటూ ఆ భగవన్నామాన్ని మనం తలుచుకుంటూ ఈ పవిత్రమైన సమయంలో, ఈ పవిత్రమైన జాగాయందు మనం ఆ భగవన్నామస్మరణ చేస్తూ ఆ భగవంతుడిని వేడుకుంటున్న మనం చాలా అదృష్టవంతులు అని మనం భావించుకోవచ్చు. ఎందుకనగా భగవన్ నామం అన్నది అది చాలా మనకు ఉపయోగకరమైనది. మనకి ఈ రానున్న ఈ శ్లోకాల్లో భగవంతుడు గుచ్చి చెప్పుతున్న మాట ఏంటంటే అదియే, ఇంకో మాట ఏం కాదు. ఏంటి అంటే భగవంతుని తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటూ భగవంతుని నామస్మరణ చేస్తూ మీలో ఉన్న చెడు భావనలు ఏవైతే ఉన్నాయో ఆ అజ్ఞానాన్ని తుడుచుకు వేస్తూ జ్ఞానాన్ని పెంచుతూ భగవన్నామస్మరణ చేస్తూ ఒక మంచి ఆదరణలో, ఒక మంచి మనస్సుతో మీరు ఉన్నట్టయితే ఇది చాలా ఉపయోగకరమైనది. ఆ పైన భగవంతుని చెప్పిన మాటలు, అది ప్రతి విషయం మనం చెవిట్లో వేస్తూ ఉండాలి. ఆ తదుపరి మనం ఇప్పుడు చెప్పుకున్నది ఏంటి? భగవద్గీత, గీతాపారాయణం. ఈ గీతాపారాయణం అది మామూలు కాదు. మామూలుగా పాటలు పాడినట్టు అంటే ఇది కాలక్షేపంతో కూడిన ఇది కాదు. ఇది చాలా పవిత్రమైనది, చాలా విలువైనది. మీ తాలూకా విలువలను తెప్పడానికి, మిమ్మల్ని ఒక మంచి మార్గంలో పెట్టడానికి, మీరు మంచి ఆలోచనలతో ఉండడానికి, ఆ తదుపరి మీరు ఒక మానవుడిగా శరీరాన్ని తీసుకుంటూ ఒక జ్ఞానాన్ని పొందుతూ ఈ ప్రకృతితో, భగవంతుడు ఇచ్చిన ప్రకృతిని అనుభవిస్తూ ఈ బాహ్యంగా మనం చూస్తున్న వస్తువుల్ని, బాహ్య సుఖాన్ని, ఇవన్నీ ఈ బాహ్య సుఖంలో ఇదియే ఆనందము, ఇదియే అన్నిటికన్నా మించిన సుఖం, దీనికి మించినది లేదు అన్న భావనతో ఆ బాహ్య వస్తువుల్ని, ఆ బాహ్య సుందరమైన దీన్ని, అంటే ఏది పెర్మనెంట్, ఏది టెంపరీ, ఇప్పుడు ఏదైతే మనం బాహ్యంగా చూస్తున్నామో అది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. అలాగే మనకి సుఖము, దుఃఖము ఇవన్నీ ఉన్నాయి. ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే ఇవి ఎంతసేపు కాదు. మనకు సుఖం ఉన్నన్ను ఆ సుఖం మనకు ఎంతసేపు ఉండదు. అలాగే దుఃఖం కూడా అంతే. ఈరోజు మనం ఇలా ఉన్నాం, ఇలా ఉండడానికి కారణం ఏంటి? ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్టయితే
మనం ఇలా ఉండడానికి కారణం మనం తెచ్చుకున్న కర్మలు. మనకి ఏదైతే కర్మానుసారం మనకు వచ్చిందో మన జన్మాంతరం అంటే ఈ శరీరాన్ని తీసుకున్న తర్వాత మనతో అటాచ్ అయిన కర్మలు, ఆ కర్మల ప్రకారం మనకి అదృష్టాన్ని ఇస్తూ ఆ తదుపరి ఈ జీవితంలో మనం ఏదైనా మంచి మంచి పనులు చేస్తూ ఉంటే దాని తాలూకా ఫలితం తప్పక దొరుకుతుంటుంది. ఎప్పుడు దొరుకుతుంది అనేది మనకు తెలియదు, కానీ ఫలితం మాత్రం తప్పక దొరుకుతుంది. ఆ ఆలోచనతో మనం పనిచేయాలి, ఆ మంచి ఆలోచన ఉండాలి. మనం ఏదైతే చెడు కర్మలు చేసినా ఒక మంచి కర్మలు చేసినా దానికి ఫలితం మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఈ ఫలితం మాత్రం లేకుండా ఏదీ ఉండదు. ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదు. అందుగురించి మన జీవిత సత్యంని మనం తెలుసుకుంటూ ఒక మంచి మార్గానికి వెళ్ళడానికి మనం సాయశక్తిలా ప్రయత్నించినట్టయితే మన జీవితం చాలా ధన్యం అవుతుందని ఆ భగవంతుడు మరీ మనకి చెప్తూ ఉన్నాడు. అయితే ఈ పవిత్రమైన సమయంలో ఆ భగవన్నామస్మరణ చేస్తూ ఆయన చెప్పే ప్రతి శ్లోకాన్ని, ఇప్పుడు ఇది ఏదైతే భగవద్గీత అన్నది మనం ఎప్పటి నుంచో చెప్పుకొని వస్తున్నాం. అప్పుడే నాకు 1.5 సంవత్సరం అయిపోయింది. 1వ అధ్యాయం నుంచి ఇప్పుడు 9వ అధ్యాయం వరకు ఒక్కొక్క అధ్యాయాన్ని ఆ భగవంతుడు నాతో చెప్పిస్తూ దాన్ని ఇంతవరకు మెల్లగా దీన్ని తీసుకొచ్చాడు. 9 అధ్యాయాలు అయ్యాయి. ఇవి టోటల్గా 18 అధ్యాయాలు. అంటే ఇంచుమించు 700 శ్లోకాస్లో మనం ఇంచుమించు 400 శ్లోకాలు మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఇది 23 అంటే 24, 25, 26 ఇంచుమించు 2 years. ఆగస్టు వచ్చినట్టయితే నేను సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను. ఆగస్టు కేసు వచ్చినట్టయితే నాకు 2 years కంప్లీట్ అయిపోతుంది. 1 సంవత్సరం 10 months అయింది. ఈ గీతా పారాయణంలో ఒక్కొక్క శ్లోకాన్ని నేను చెప్తూ ఈ వీడియోస్ని నేను రికార్డ్ చేస్తూ మీకు యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నాను. నేను ఏం చేయట్లేదు, ఇదంతా భగవంతుని ఆశీస్సులతోనే జరుగుతుంది. మీరు యూట్యూబ్లో జక్కు చక్రపాణి పట్నాయక్ అనేసి కొట్టినట్టయితే నేను ఏదైతే మొదట అధ్యాయం నుంచి నేను ఏదైతే చెప్తున్నానో మీకు ఏ శ్లోకం కావాలంటే ఆ శ్లోకం మీకు తప్పగా వస్తుంది. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో 10వ శ్లోకం కావాలని మీరు అక్కడ దాంట్లో మీరు కొట్టినట్టయితే ఏ శ్లోకాన్నైనా మీకు అది తెలుస్తూ ఉంటుంది. మీరు రివిజన్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం. అందు గురించి నేను మీకు ఇది ఎన్నోసార్లు నేను చెప్పాను. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఒక మంచి భావనతో ఒక మంచిగా భావిస్తూ దీన్ని మీరు రివిజన్ చేసుకుంటారని నేను మనసా వాచా కోరుకుంటున్నాను. ఆ తదుపరి మనం మొన్నటి వరకు 12 శ్లోకాలు మనం కంప్లీట్ చేసాం. ఈరోజు 13, 14 రోజుకు 2 శ్లోకాలు అనుకుంటున్నాం, కానీ 2 శ్లోకాలు అవుతాయి అవ్వదు అనేది ఆ భగవంతుని దయ. అయితే ఇప్పుడు 12వ శ్లోకంలో ఏం చెప్పాడో మనం ఒకసారి చెప్తూ మనం అంటే 12వ శ్లోకం మొన్న నేను చెప్పాను, ఈరోజు 13, 14 నేను చెప్తాను. ఈ 13 అంటే 12వ శ్లోకంలో ఆయన తాలూకా తత్వజ్ఞానాన్ని గురించి మనకు వర్ణిస్తూ ఉన్నాడు.
నేనెవరని, ఈ సృష్టికర్తని, ఈ మొత్తం సృష్టినంతను నేనే చేశాను. నేనే ఈశ్వరుణ్ణి, నేనే వాసుదేవుణ్ణి. నా తాలూకా తత్వాన్ని మీరు తెలుసుకోండి. ఆ తత్వాన్ని తెలుసుకుంటూ భగవత్ తత్వాన్ని తెలుసుకుంటూ మీరు ఈ కాలచక్రంలో ఉండకుండా, అంటే ఈ పుట్టుక చావు అన్నది ఇందులో కాకుండా భగవంతునిలో కలిగడానికి మీరు సాయశక్తిలా ప్రయత్నించినట్టయితే తప్పక మీరు విజయాన్ని చేకూర్చగలరు. ఎందరో మహానుభావులు, ఎంతో మునులు, ఎందరో వీళ్ళందరూ దీని గురించే చాలా ప్రయత్నిస్తూ దాన్ని చక్కగా మనకి, అంటే దీని గురించి ప్రయత్నిస్తూ వాళ్ళు జయాన్ని పొందారు. అంటే మళ్ళీ జన్మ రాకుండా భగవంతుల్లో కలడం. అంటే ఇప్పటివరకు మనం ఎన్ని శ్లోకాలు చెప్పుకున్నామో ఆ శ్లోకాలన్నీ భగవంతుడు ప్రతి విషయాన్ని మనకు అర్థం చెప్తూ మనకు వచ్చాడు. ఎలా వెళ్తాము, ఎలా వస్తున్నాము, ఎక్కడికి వెళ్తాము, ఏంటి చనిపోయిన తర్వాత. నిజంగాను ఇది 9వ శ్లోకం అంటే అక్షర పరబ్రహ్మ యోగంలో చెప్పాడు, చాలా మట్టుగా జ్ఞాన విజ్ఞాన యోగంలో చెప్పాడు. అన్నిట్లోనూ ఇతను చెప్తూనే వస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు 12వ శ్లోకంలో మనం నేర్చుకున్నది ఏంటంటే మేఘ కర్మణో మేఘ జ్ఞాన విచేతన రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినాం శ్రితః. చూడండి ఆ శ్లోకం చదివినప్పుడు ఎంత చక్కగా ఉందో. మోహస మోఘ అంటే మోఘస, ఆ తర్వాత ఎన్నాడు మేఘ కర్మణ, మోహం అన్నమాట. అంటే ఇందులో ఏంటి దీని తాలూకా అర్థమని నేను మొన్న విపులంగా ఈ శ్లోకం గురించి నేను చెప్పాను. అంటే భగవంతుడు ప్రతి విషయం అతనికి తెలుసు. మనం ఏం చేస్తున్నది ఆయనకి తెలుసు. ఆయనకి తెలియదంటూ లేదు. మనం అనుకుంటున్నాం ఆయన సర్వశక్తిమంతుడు, దేవాది దేవుడు. ఆయన చిన్న ఆయన కాదు, ఆయనే వాసుదేవుడు, ఆయనే సర్వేశ్వరుడు. అలాంటి మహాత్ముడు తెలియందంటూ ఉంటుందా? తెలియందంటూ ఒక్కటి కూడా లేదు. అయితే ఇప్పుడు ఈ శ్లోకంలో ఆయన ఏం చెప్పాడు అంటే లేనిపోని అంటే ఇందులో ఎక్కువగా మనిషి ఈ విధంగా ఉంటాడు. మనుషుల తాలూకా రకాలని ఆయన వర్ణించాడు. ఆయన వర్ణన మేరకు కానీ ఆయన ప్రత్యేకంగాను ఒక్కొక్క మనిషి తాలూకా తత్వం ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఈ తత్వాన్ని మార్చుకోవాలంటే ఏం చెయ్యాలి అనేసి మనకి సంబోధిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటంటున్నాడంటే మేఘ కర్మణం అంటే మోహాలు ఏంటి? వ్యర్థములైన ఆశలు కలిగి ఉంటారు చాలామంది. ఒక్కొక్కరు తత్వాలు చెప్తున్నాడు. వాళ్ళు విపరీతమైన ఆశలు ఉంటారు. వ్యర్థములైన కర్మలు అంటే ఏదో పని చేస్తారు కానీ దాంతో ఉపయోగం ఉండదు. అనవసరమైన పనులు, అవి
ఆ కర్మలు ఎలాంటివి అంటే అది కీడించే కర్మలే, మంచి కర్మలు చేయరు, సత్కర్మలు చేయరు. అలాంటి వారు కూడా ఉన్నారు. ఆ తర్వాత మేఘజ్ఞానై అంటే ఒక్కొక్కరి తాలూకా చెప్తున్నాడు. మేఘకర్మణో మేఘజ్ఞానే విచేతన రాక్షసీం అసురీం చ ప్రకృతిం మోహనీం ఆశ్రిత అన్నాడు. అయితే రాక్షస భావంతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రాక్షస భావం ఎలా ఉంటుంది? వాళ్ళు ప్రతి ఒక్కరిని ద్వేషిస్తుంటారు, ఏదో ఒక మనుషుని బాధిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు రాక్షస భావనలో ఉంటారు. ఆ తర్వాత ఇంకేంటి? అసురీ భావన అంటే ఇంకొకరు సొమ్ము తీసుకుందామనేసి భావన, వాళ్ళ తాలూకా ఆస్తవని లేకపోతే ఏదైనా వాళ్ళు పడించుకోవాలి తనలో. ఇంకొకరు సొత్తును ఆశిస్తారు. వీడు కష్టపడ్డు, ఆడు కష్టపడింది ఏదైతే ఉందో అది వీడికి కావాలి. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో అయితే ఇందులో మోగకర్మణో మేఘజ్ఞానే విచేతన, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇంకా గాలిలో మేడలు కట్టేస్తారు, అంత దీనిగా ఉంటాయి. అలా చేసేస్తాను, ఇది చేసేస్తాను, బాగు చేస్తాను, ఇవి చేస్తాను, కానీ ఏమి చేయరు. విచేతన రాక్షస భావంతో ఉంటారు. ఆ తర్వాత ప్రతి ప్రాణికి ఏదో ఒక విధంగా ప్రకృతిలో ఉన్నవి. ప్రకృతిలో ఏంటున్నాయి? ఆ ప్రకృతితో వచ్చిన ఎన్నో జంతువులు ఉన్నాయి. ఆ ప్రకృతితో వచ్చిన మనం ఎలా వచ్చాము? ఆ ప్రకృతితో వచ్చిన దీనితోనే మనం వచ్చాము. ఆ పంచభూతాలతోనే పుట్టాము. మళ్ళీ ఆ పంచభూతాల్లో కలవాలి. అయితే ఆ పంచభూతాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవిస్తూ ఆనందంగా చేస్తూ అవే గడుపుతున్నారు, కానీ అసలు విషయం తెలుసుకోలేకపోతున్నారు. ఇవన్నీ ఎలా వచ్చాయి ఏంటి అన్నది భావనే లేదు, ఎవరు చెప్పినా వినరు. ఆ తర్వాత మోహంగా ఉంటారు, ఎప్పుడూ దుష్ట స్వభావంతో ఉంటారు. అంటే ఈ దుష్టుల గురించి ఆశ్రిత అంటే వాళ్ళు చెడ్డ స్నేహాన్ని కూడా చేస్తూ ఉంటారు. అలా మంచిగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఎక్కడ ఒక సంభాషణ జరిగింది, సత్సంగం జరిగింది, ఆ సత్సంగం దగ్గరికి వెళ్ళరు వాళ్ళు. ఏదో మంచి మాటలు వినాలని ఏదైనా ఒక మంచి మాటల గురించి మనం చెప్పినా వాళ్ళు వినరు. వినే స్వభావం వాళ్ళకి ఉండదు. ఎందుకు అంటే అజ్ఞానంతో కూడి ఉన్నారు. ఆ అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి మనం ఎంత చెప్పినా వినరు. అలాంటి స్వభావం గలవారు కూడా ఇక్కడ ఉన్నారు అని చెప్తున్నాడు. వ్యర్థములైన ఆశలు, కర్మలు, ఆ తర్వాత విపరీతమైన ఆలోచనలు, ఇలాంటివన్నీ కలిగి ఇవి ఉంటారు. అయితే ఇక్కడ జరిగినది ఏంటి అంటే ఆ భగవంతుని గురించి ఆలోచన అన్నది అసలు ఉండనే ఉండదు. నేను దీని గురించి చెప్తే ఇంకా ఏంటంటే మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళాం. 13వ శ్లోకం అంటే ఈ శ్లోకంలో ఈ విధంగా చెబుతూ అంటే ఇలాంటి భావం గలవారు ఉన్నారు అని చెప్తూ నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పాడో మనం విందాం. 13వ శ్లోకంలో ఆయన చెప్పింది ఏంటంటే మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. చూడండి, అక్కడ మహాత్మానస్తు అంటే మహాత్ముల గురించి అక్కడ అంతను చెడ్డవారి గురించి చెప్పాడు. అయితే ఇక్కడ మహాత్ముల గురించి చెప్తున్నాడు. అయితే
అందరూ ఇలాగుండరు, కొందరు ఈ విధంగా ఉంటారు, కొందరు ఈ విధంగా ఉంటారు అనేసి మనకి ఈ 13వ శ్లోకంలో మనకి చెప్తున్నాడు. మహాత్మానస్తు మాం పార్థ. అర్జున, కొందరు మహాత్ములు ఉన్నారు. వాళ్ళు ఎవరు మహాత్ములు? మహాత్ములని ఎవరిని మనం మహాత్ములుగా మనం చేస్తాం? గొప్ప ఆత్మ గలవారు, మంచి స్వభావం గలవారు, వాళ్ళు మంచి స్వభావంతో ఉన్నవారు, వాళ్ళనే మహాత్ములు అంటారు. మహానత్తు పార్థ, ఓ అర్జున, అలాంటి వారు కూడా మంచి మనస్సు, మంచి ఆత్మ, మంచి ఇవి కలిగిన వారు ఉన్నారు, మంచి స్వభావం గలవారు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటున్నారు? వాళ్ళు ఎలా ఉంటారు? దైవీం ప్రకృతి ఆశ్రిత. దేన్ని ఆశ్రయిస్తారు? దేన్ని? దైవ ప్రకృతి అంటే దేవతలు. ఆ దేవతల్ని, దైవ ప్రకృతిని అంటే ఆ భగవంతుని నామస్మరాన్ని. దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ వాళ్ళని స్మరిస్తూ వాళ్ళని ఆశ్రయిస్తుంటారు. ఆశ్రయిస్తే ఇంకేం చేస్తారు? వాళ్ళు ఎలా ఆశ్రయిస్తారో చెప్తున్నాడు. ఎలా ఇస్తారు? భజంత్యా. ఎలాగ ఆశ్రయిస్తారు? భజంత్యా, భజన చేస్తారు. వాళ్ళని నిరంతరం ఆ నామాన్నే స్మరిస్తూ ఉంటారు. భజంత్య అన్యమనసా జ్ఞాత్వా. వాళ్ళు అన్య మనస్సు అంటే మనస్సు విపరీతంగా పరిగెడుతూ ఉంటుంది. దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. ఆ మనస్సు ఎలాగ వెళుతూ ఉంటుందో మరి చెప్పలేము. కానీ వీళ్ళకి మాత్రం వాళ్ళు కంట్రోల్లో చేసుకుంటున్నారు. చేసుకొని ఇంకొక ఆలోచన లేకుండా ఒక్క భగవంతుడి గురించే వాళ్ళు మనస్సు పెడుతున్నారు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. వీళ్ళు ఎలా ఉంటున్నారో, వీళ్ళు ఏ విధంగా వీళ్ళు ఉంటున్నారో అతను మనకి వివరిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఉంటున్నాడు వాళ్ళు అంటే ఈ విధంగా ఉంటున్నారు. వాళ్ళు ఎలాగా? భజంచే, ఎప్పుడు భజన చేస్తూ ఆ తర్వాత అన్యమనసో జ్ఞాత్వా, ఇంకొక ఆలోచన ఉండదు, అదే ఆలోచనతో ఉంటారు. ఎలాంటి ఆలోచన? ఆ భగవంతుని నామస్మరణతోనే ఉంటారన్నమాట ఎల్లప్పుడూ. భూతాది అవ్యయం, అదే భూతాది అంటే సకల ప్రాణులకి అందరూ ఎలాంటి వాళ్ళు? వీళ్ళు ఎల్లప్పుడూ ఆ భగవంతుని గురించే స్మరిస్తూ ఆ భగవన్నామస్మరణలో మైండ్ని పెడుతూ మీరు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా మీరు ఆలోచించండి. ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళ తాలూకా భక్తి ఏ విధంగా ఉంటుంది, మీరు ప్రవర్తిస్తున్నది ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించుకుంటే వాళ్ళకి మనకు ఉన్న డిఫరెన్స్ ఏంటో మనకు తెలిసిపోతుంది. వాళ్ళు ఎలా ఉంటున్నారు, మనం ఎలా ఉంటున్నాం, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, మనం ఏ విధంగా ఉన్నాం. అయితే వాళ్ళు ఎలా ఉంటున్నారు? మీరు ఒక్కసారి ఇస్కాన్ మందిర్లోకి వెళ్ళండి. వాళ్ళు సాయంత్రం హారతి ఇస్తారు. హారతి ఇచ్చినప్పుడు వాళ్ళ తాలూకా హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అన్న భావనతో ఆ గోవింద గోపాల అంటూ మైమరిచిపోతారు. వాళ్ళకి ఎలా మైమరిచిపోతారు అంటే ఒక్క భగవంతుడే, ఇంకొకటి ఉండదు. అంటే అందులో మనం పాల్గొంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మనం కూడా అలాగే ఉండాలా అనిపిస్తుంది. అంటే ఆ భగవంతుని నామస్మరణం, అందులో ఉన్న తీపితనం, అందులో ఉన్న మాధుర్యం అది వాళ్ళకి తెలుసు. కానీ మనం చూస్తూ ఊరుకుంటున్నాం. ఎవరైతే ఈ భావనతో ఉంటారో అంటే ఇక్కడ అందుకే భజంచ అన్యమనస జ్ఞాత్వా అన్నాడు.
ఈ శ్లోకంలో అంటే అక్కడ ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి అక్కడ మనుషులు ఎలా ఉంటారో చెప్పాడు 12వ శ్లోకంలో. ఇక్కడ ఉన్న మనుషులు ఏ విధంగా ఉంటారో చెప్తాడు. ఇలాంటి మనుషులు కూడా ఉన్నారు, అలాంటి మనుషులు కూడా ఉన్నారు. కానీ నేను ఎవరిని అని మీరు తెలుసుకోండి. దీనికి నాకు టైం ఉంటే నేను చిన్న టూకీగా చెప్తున్నాను. అయితే అర్జునుడు కృష్ణుడు వీళ్ళిద్దరూ ఒకరోజు అంతా అయిపోయింది, మారు వేషంలో ఈ ప్రపంచం ఎలా ఉందో నీకు చూపిస్తాను అని కృష్ణుడు ఒకసారి అర్జునుడికి పిలుస్తూ దా అనేసి ఇద్దరు మారు వేషంలో వెళ్ళారు. అడవికి వెళ్ళారు. అడవిలో ఒక చిన్న గుడిసె ఉంది, అది చూశారు. ఆ గుడిసెలో చాలా బక్కచెక్కిన ఒక ముని, ఒక ఋషి అనమాట, అతను తపస్సు చేసుకుంటూ ఉంటున్నాడు. కానీ చిన్న గుడిసె. అతను మాత్రం ఏదో భగవన్నామ స్మరణ చేస్తూ చిన్నది వినబడినట్టు వీళ్ళు కనబడది. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేశారంటే భిక్షాందేహి అన్నారు. ఏమైనా ఉంటే మాకు ఆహారం ఇవ్వండి అనేసి. అక్కడ ఉన్న ముని చూస్తూ అయ్యో వీళ్ళు పాపం వచ్చారే, కానీ నేను ఎలా ఉన్నానో వాళ్ళు అర్థం చేసుకోలేదే. నేను ఓన్లీ ఒక 2 పళ్ళు అంటే ఈ శరీరాన్ని గడపడానికి, ఈ శరీరం ప్రాణం ఉండడానికి కొద్దిగా నేను ఏదైనా తెచ్చుకుంటూ అది నేను తింటూ నేను బ్రతుకుతున్నానే. వీరు ఈ సమయంలో వాళ్ళు భిక్షాందేహి అని అడిగారే, నా దగ్గర ఉన్నది ఏంటి? ఆయన ఎప్పుడైతే ఇది అన్నారో అయ్యో ఏదో ఒకటి ఇవ్వాలి కదా, నా దగ్గర ఏమి లేదే, ఇటు అటు చూశాడు, ఏం కనబట్టలేదు. ఒక కుళ్ళిపోయిన పళ్ళని ఏదో అక్కడ పడి ఉన్నాయి అంటే ఆయన ఏదో కొన్ని తినడానికి అక్కడ ఉంచాడు పాపం. అవి 4 తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టాడు. నాకు ఇది తప్ప మరి ఇంకేం లేవు, మీరు దీంతో మీరు తృప్తి పడండి అనేసి దండం మొక్కుతూ బస్ చెప్పాడు. సర్లే అన్నారు. ఆ పళ్ళు తీసుకుంటూ దీవించాలి కదా ఏదో ఒకటి, కానీ కృష్ణుడు దీవించలేదు. ఇలా వస్తూ ఒక 4 అడుగులు వేసిన తర్వాత ఆయన కూడా వీళ్ళ వెంట బయటకు వచ్చేసాడు కదా. బయటకు వచ్చిన వెంటనే ఆ పాక బగ్గమని మండిపోయింది, పాక పూర్తిగా పోయింది. సర్లే అంటూ ఆ ఋషిని అక్కడ పెట్టేసి అంటే అతన్ని విడిచిపెట్టి మరికొంత దూరం వెళ్ళారు. వాళ్ళు ఇంకొక గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలో ఒక మహా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి భిక్షాందేహి అన్నారు. అన్న తర్వాత వాళ్ళు చూశారు, అయ్యో మీరు భిక్షాందేహి అని ఇప్పుడు ఈ సమయంలో మీరు వస్తారేంటి? ఇది మాకు అసలు తీరుబడి ఉందా మీకు భిక్ష వేయడానికి? మేము ఈ ఉత్సవాల్లో ఉన్నాము, మీరు ఈ సమయంలో వస్తే మేము ఎక్కడి నుంచి వస్తాం? మీరు 1 గంట పోతా, లేకపోతే 2 గంటలు పోయిన మా భోజనాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు రండి, అంతేగాని ఈ టైంలో మీరు అక్కడ మాకు డిస్టర్బ్ చేయద్దు, వెళ్ళిపోండి అన్నాడు. ఆ సమయంలో ఇతను వెళ్తూ కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే, మీరు పిల్ల పాపలతో చక్కగా మీకున్న రెక్కలతో వాళ్ళని కాపాడుతూ ఉండండి అనేసి దీవించి వెళ్ళిపోయాడు. అర్జునుడికి చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఈయన ఇలా చెప్పడం ఏంటి? అక్కడ చూస్తే మహాముని ఆయన చాలా గొప్పవాడు. ఆయనకేదో ఉన్నది ఒక 4 అతను ఉంచుకోకుండా మనకి ఇచ్చాడే, ఆయనకేమో అక్కడ పనిష్మెంట్ ఇచ్చాడు. ఇక్కడేమో మీరు పిల్లలు పాపలతో చక్కగా ఉండమని ఇక్కడ దీవిస్తున్నాడు. ఏంటి వాళ్ళ తాలూకా బుద్ధి ఎలా ఉంది, వీళ్ళ తాలూకా బుద్ధి ఎలా ఉంది అనేసి ఆయన చాలా బాధపడుతున్నాడు. అడిగాడు, కృష్ణ ఏమైనా బాగుందా నీకు? అక్కడ ఆయనకి పనిష్మెంట్ ఇచ్చావు, వీళ్ళకేమో చక్కగా పిల్లలతో నువ్వు చక్కగా దీవించమని
ఉండండి అని దీవిస్తున్నాం. ఇది ఏమైనా బాగుందా? కృష్ణుడు అన్నాడు, నేను మంచి పనే చేశాను. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. నీకు అక్కడ ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చాను, ఈయనకి ఇవ్వాల్సింది. కృష్ణ అనుభవమో అక్కడ ఆ గుడిసెని మంట పెట్టేసేవే, వాళ్ళకి ఇచ్చావా? ఇంకా ఆయన ఎక్కడ పడుకుంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎక్కడ నివసిస్తాడు, అది కూడా ఆలోచించకుండా ఉన్నది నువ్వేమో దాన్ని చేసేవే, అది నీకు మంచిదా అనేసి అడిగాడు. అర్జున, చేయవలసింది చక్కగా చేశాను. ఆయన మంచి తపశ్శక్తి గలవాడు, భగవంతుని నామస్మరణతో చక్కగా ఉంటున్నాడు. కానీ ఆయనకి నేను ఆ పాకని తగిలిస్తే ఆయనకి ఇంకా ఆశ అన్నది ఉండదు. ఆ పాక మీద ఆశ ఉంది. అయ్యో కారిపోతుందని ఇంకెక్కడికో తెస్తున్నాడు, ఆశ పెడుతున్నాడు. అయ్యో నా పాక ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అనేసి ఆశ ఉన్నాడు. ఇప్పుడు ఆ ఆశ కూడా లేదు. అంటే పూర్తిగా భగవన్ నామస్మరణలో పడిపోతాడు. ఇంకా నో క్వశ్చన్ ఆఫ్ ఆశ. ఆయనకి ఇంకేం అవసరం లేదు. హాయిగా చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటాడు. ఆయనకి ఇవ్వాల్సింది చక్కగానే ఇచ్చాను. అంటే ఆశ అన్నది లేకుండా ఆయనకి చెప్పాను. భగవంతునిలో వేగంగా కలుస్తాడు. ఆ తదుపరి ఇక్కడ మీరు పిల్లా బాబులతో మీరు చక్కగా ఉండండి అన్నాను. ఎందుకు? వాళ్ళ కర్మను వాళ్ళు అనుభవించక తప్పదు. నెక్స్ట్ ఏంటి వాళ్ళ తాలూకా జన్మ నీకు తెలుసా? ఆయన పందై పుడతాడు, పక్షి అయి పుడతాడు. పక్షిగా ఉంటే తన రెక్కల మీద తన పిల్లల్ని కాపాడుతూ ఉంటాడు. పందిగా ఉంటే ఆ పిల్లల్నేమో చక్కగా కాపాడుతూ ఉంటుంటాడు. వాళ్ళకి ఆ విధంగా నెక్స్ట్ జన్మ గురించి నీకు తెలియదు, కానీ నాకు తెలుసు కనుక వాళ్ళకి ఆ విధంగానే పిల్లా పాపలతో చక్కగా ఉండు అని వాళ్ళకి దీవించాను. ఈతనికి ఇలా జీవించాను. ఎవరికి ఎలా చేయాలో నాకు తెలుసు. అంటే దీని తాలూకా అర్థం ఏంటంటే భగవంతుడు ప్రతి ఒక్కరి తాలూకా హిస్టరీ ఆయనకి తెలుసు. పూర్వజన్మం గురించి తెలుసు, ఈ జన్మ గురించి వస్తున్న జన్మ గురించి కూడా ఆయనకు తెలుసు. ఆయనకి తెలియదంటూ లేదు. అలాంటి పరమాత్ముడిని మీరు దూషిస్తున్నారే. ఆయనేమో మానవుడిగా శ్రీకృష్ణుడి రూపంలో అంటే మానవ రూపంలో వచ్చిన తర్వాత ఆయన ఎన్నో విధాలుగా మనుషులు చాలా విధాలుగా ఆయన దూషించారే తెలియక. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటంటాడు? మహాత్మానం అంటే నా గురించి తెలియని వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, వాళ్ళ తాలూకా గుణాలను బట్టి వాళ్ళు అలా ప్రవర్తించారు అనేసి 12వ శ్లోకంలో చెప్తూ 13వ శ్లోకంలో ఇంత మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అనేసి ఇక్కడ ఇందులో చాలా ఈ మహాత్ముల గురించి చెప్పుకొని వచ్చాడు 13వ శ్లోకంలో. అంటే మీరు ఒక్కసారి ఈ 13వ శ్లోకంలో నేను పూర్తిగా మహాత్మానాం మాం పార్థ దేవీ ప్రకృతి మాశ్రిత భజంచే అన్య మనసో జ్ఞాత్వ భూతాది అవ్యయం. అంటే ఇందులో మంచి మనసు గల వారు ఎలా ఉంటారో చక్కగా వర్ణించాడు. మనసు మంచిగా ఉన్న వాళ్ళని, అది చెడ్డగా ఉన్న వాళ్ళని. అయితే నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పాడు అన్నది మనం 14వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అన్నది మనం ఒకసారి తెలుసుకోవాలి. ఏంటి 14వ శ్లోకంలో? సతతం కీర్తియంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః సమస్యంతశ్చ మాం భక్తా నిత్యయుక్త ఉపాసతే. అక్కడ ఉపాసించేవారు అంటున్నాడు. వీళ్ళు సతతం అంటే ఈ లాస్ట్ శ్లోకంలో ఏదైతే చెప్పాడో దాని కంటిన్యూషన్ దీనికి ఇచ్చాడు. అక్కడ మహాత్ములు ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళేమో ఎలా భజన చేస్తారు, ఎలా నామస్మరణ చేస్తారు చెప్పుతూ
ఇందులో అదే విషయాన్ని మళ్ళీ దీంట్లో ఆయన చెప్పాడు. అంటే భగవంతుని తాలూకా భక్తి, వాళ్ళ తాలూకా సేవ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో అర్జున. ఎలాంటి మనుషులు ఎలా ఉన్నారో అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సతతం కీర్తియం, సతతం అనేసి ఇక్కడ అంటున్నాడు. ఏంటి సతతం అంటున్నాడు? సతతం కీర్తియంతో మాం అంటే సతతం అంటే ఎప్పుడు నిరంతరం, ఆల్వేజ్. సతతం ఏంటంటున్నాడు? కీర్తియంతో మాం, నా యొక్క కీర్తనలు అంటే నా నామస్మరణలు ఎప్పుడు నిరంతరం చేస్తూనే ఉన్నారు అంటున్నాడు. సతతం కీర్తియంతో మాం అంటే నా నామగుణాలని ఎలా కీర్తిస్తున్నారు, ఆ విధంగా ఎలా ఉన్నారు అన్నది ఇందులో నిరంతరం నా నామాన్నే వాళ్ళు కీర్తనల ద్వారా భజిస్తూ ఉన్నారు అని చెప్తున్నాడు. ఎలాగా? సతతం కీర్తియంతో మాం యతం తశ్చ దురవ్రతః, వాళ్ళు ఎప్పుడు యతం తశ్చ దృఢవ్రతాః. ఏంటది అంటే వాళ్ళు ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటి? నన్ను చేరడానికే వాళ్ళకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. దే ఆర్ డూయింగ్ అంటే వాళ్ళు నా తాలూకు అంటే నన్ను ఎలా చేరుకోవాలో వాళ్ళకి అర్థమవుతూ ఈ విధంగా చేస్తూ ఈ విధంగా ఆనందాన్ని పొందుతున్నారు. సతతం కీర్తి ఎంతో మాం యతం తశ్చ దృఢవ్రతాః అన్నాడు. అంటే నన్ను చేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. ఎలాగా? దృఢవ్రతాః, దృఢమైన మనస్సుతో, చాలా గట్టి పట్టుదలతో. మీరు ఒక్కొక్క భజనలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క దగ్గర మీరు చూసారా లేదో, హనుమాన్ స్తోత్రాలు 100 times చేస్తుంటారు. రామకీర్తనలు, హరే కృష్ణ హరే రాములు, గోవింద గోపాల అంటూ ఎన్నో ఆ భగవన్నామస్మరణతో భజన కీర్తనలతో స్మరిస్తూ ఉన్నారు. వాళ్ళకి మరి ఇంకేం లేదు, ఇందులో మహా ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని పంచుకుంటూ కీర్తనలు ఈ మృదంగాలు పెట్టుకుంటూ భజనలు చేస్తూ ఆ భగవన్నామస్మరణతో చేస్తూ ఉంటారు. హరి ఓం తస్య హరి ఓం తస్య హరి ఓం తస్య హరి ఓం గోవింద గోవింద అంటే ఆ గోవిందుడు ఆ కీర్తనలు ఎలా చేస్తున్నారో మీరు ఈ దీంట్లో చెప్పాడనమాట. వాళ్ళు మైమరిపిస్తున్నారు. నేను భువనేశ్వర్లో ఉంటున్నాను. ఒకసారి పూరి వెళ్ళాను. ఆ పూరి వెళ్ళినప్పుడు ఒక అతను కళ్ళు లేవు అంటే భిక్షగాడు ఆ రోడ్డు మీద పడుతూ ఆయన ఆ జగన్నాథుడి గురించి కీర్తనలు చేస్తూ మహా ఎండ ఎలా ఉన్నదంటే కాలిపోయిన ఎండ. ఆ ఎండలో బయట కూర్చుంటూ ఆ జగన్నాథుడికి స్మరిస్తూ ఉన్నాడు. అంటే ఆయన తాలూకా కీర్తనలు, ఓ నల్లవాడా, నీవు నీ తాలూకా అందాన్ని నేను చూసి నేను తరించలేకపోతున్నాను అంటే అతను ఆ భాషలో చెప్తూ ఆ కీర్తనలు గావిస్తూ గోవింద గోపాల అంటూ చేస్తున్నాడు. నేను దర్శనంకి వెళ్ళిపోయాను. అటునుంచి వచ్చేసరికి 2 hours 3 hours పట్టింది. అటునుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన ఇంకా అలాగే కీర్తనలు చేస్తూ ఉన్నాడు. పూర్తిగా తడిచిపోయి ఉన్నాడు చెమటలతో. అయినా భగవంతుని కీర్తన చేస్తున్నాడు. అది భక్తి అంటే. ఆయన ఏమీ ఆశించలేదు, ఆశించకుండా భగవంతుని నామస్మరణ చేస్తున్నాడు. అదన్నమాట. అలాగే ఇక్కడ
ఇందులో కూడాను సతతం కీర్తి ఎంతో మాం యతం తశ్చ దృఢవ్రత, దృఢమైన సంకల్పంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ సమస్యంతంచ మయాభక్త నిత్యయుక్త ఉపాసిత, నన్ను ఈ విధంగా దృఢమైన భక్తితో నా నామగుణాలను నిరంతరము వాద్యాలతో అంటే ఈ ఇన్స్ట్రుమెంట్తో కీర్తించు నన్ను చేరడానికి ప్రయత్నిస్తూ ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. పదే పదే నన్ను ప్రణమిలుచు, అక్కడ ఏంటంటున్నాడు, సమస్యంతచ్చ మమాభక్త అనన్య భక్తితో నమస్యంత నమస్కారం చేస్తూ నన్నే ప్రణామం చేస్తూ ఇవి ఉన్నారు. నిత్యయుక్త ఉపాసిత, నన్నే స్మరిస్తున్నారు, నా ధ్యానమునందే నిమగ్నమై ఉంటున్నారు, నన్నే తలుస్తూ ఉన్నారు అనేసి ఈ శ్లోకంలో మనకి చాలా చక్కగా అందించారు. సతతం కీర్తి ఎంతో మాం యతం తశ్చ దృఢవ్రత సమస్యంతంచ మయాభక్త నిత్యయుక్త ఉపాసిత, నన్ను అనన్య భక్తితో నన్ను ఉపాసించెదరు, చాలా భక్తి భావనతో వాళ్ళు ఉపాసిస్తున్నారు అనేసి ఈ శ్లోకంలో మనకు చెప్తూ ఈ శ్లోకాన్ని మనకు అందించారు. మనం కూడా అదే విధంగా అంటే ఆ భగవన్నామస్మరణతో ఉంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనం ఎల్లప్పుడూ అలాగే ఉండడానికి మనం ప్రయత్నిస్తూ ఆ భగవంతుల్లో కలిగడానికి మనం సర్వ విధాల మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ పైన భగవంతుని దయ. సాయిరామ్.